అడ్డం పెడతా మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు మనం చూసాం తాలీమే హునర్. తాలీం అంటే ఎడ్యుకేషన్, హునర్ అంటే టాలెంట్. అంటే టాలెంటెడ్ పిల్లలకి మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలని ప్రొయాక్టివ్ గా ముందు వస్తున్నారు. మనం చూసాము లోకేష్ గారు ఎంత ప్రొయాక్టివ్ గా పిల్లలు చదువుకోవాలని, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని చాలా కష్టపడుతున్నారు. అలాగే ముస్లిం పిల్లలు అంటే లో లెవెల్లో అంటే బీద ముస్లిం పిల్లలు కూడా ఇదే సేమ్ టాలెంట్ ఉన్న పిల్లలు కూడా కార్పొరేట్ లో చదవాలనే దీంతో ముందుకొచ్చి ఈ కొత్త ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. మనం చూసాం దగ్గర 450 మార్క్స్ అంటే 75%, 75 సిబిఎస్ఈ దీంట్లో 75% వచ్చిన పిల్లలకి వాళ్ళందరూ ఈ ఎంట్రన్స్ రాయొచ్చు. ఈ ఎంట్రన్స్ రాసిన పిల్లలందరూ దీంట్లో క్వాలిఫై అయితే వీళ్ళకంతా కార్పొరేట్ కాలేజీలో వాళ్ళే మొత్తం ఫీజు కట్టి, వాళ్ళే రెసిడెన్షియల్ కాలేజ్ లో కానీ ఈ 2 years వాళ్ళకు జేఈకి, నీట్ కి వాళ్ళకి చూస్ చేసుకున్న కోర్స్, ప్రతి కోర్స్ కి వీళ్ళే గవర్నమెంటే డబ్బులు కట్టి వాళ్ళకి చదివిస్తారు. ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ లో 250 స్టూడెంట్స్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళీ ఇంకో 250 స్టూడెంట్స్ వస్తారు. అందుకే అందరు పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఈ 75% అబవ్ వచ్చిన పిల్లలందరూ దీనిలో పార్టిసిపేట్ కాండి మీరందరూ. కానీ దీంట్లో ఇంకోటి ఏమంటే మహిళలకి, అంటే అమ్మాయిలకి 33% రిజర్వేషన్ ఉంది. దగ్గర 75 to 80 స్టూడెంట్స్ ఓన్లీ మహిళలకి రిజర్వ్ చేశారు. ఈ మనం చూసాం ముస్లిమ్స్ లో చాలా బ్యాక్వర్డ్ గా ఉన్నారు. ఈ స్కీమ్ వల్ల వీళ్ళు బీద ముస్లిమ్స్ పిల్లలు దీన్ని యూటిలైజ్ చేయండి, దీన్ని ముందుకు వచ్చి మీరు టాలెంట్ టెస్ట్ రాయండి. ఈ స్కీమ్ పెట్టినందుకు అందరినీ కృతజ్ఞతలు. ఫస్ట్ గా చీఫ్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని, ఫరూక్ గారిని, ప్లస్ అజీజ్ గారిని అందరినీ కృతజ్ఞతలు మనం అందరం తెలుపుతాం. నన్ను ఇది ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశాల మేరకు, గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. తాలీమే హునర్ అనేది ఒక టాలెంట్ టెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 17వ తేదీ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ముస్లింలు మాత్రమే పాల్గొనాలని వక్ఫ్ బోర్డ్ ద్వారా గౌరవ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు తరపు నుంచి ఈ టాలెంట్ టెస్ట్ 17వ తేదీ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలందరూ ఎవరైతే తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారో 10th క్లాస్లో మార్చి 26 జరిగిన 10వ తరగతి పరీక్షలో 450 మార్కులు పైన వచ్చిన పిల్లలు ఈ నెల 6 నుంచి 12వ తేదీ లోపల ఈ టాలెంట్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. టాలెంట్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి ఈ నెల 6 నుంచి 12, టెస్ట్ వచ్చేసి 17వ తేదీ. కొన్ని సెంటర్లలో ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. పిల్లలు పార్టిసిపేట్ అయ్యి దీనిలో మంచి మెరిట్ వచ్చిన వాళ్లకు 250 మంది రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు మంచి కార్పొరేట్ విద్య అందించాలనే కూటమి ప్రభుత్వం ఆలోచనలతో మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి కొత్త ఆలోచనలతో పిల్లలకు కార్పొరేట్ విద్య, పేదరికం పిల్లలకు కూడా కార్పొరేట్ విద్య అందించాలనే ఆలోచనతో ఈ టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ మన మంత్రివర్యులు ఫారూక్ గారు ముస్లింలకు కూడా ఏదో ఒక పిల్లలకు అభివృద్ధి ఎడ్యుకేషన్ లో ముందు ఉండాలనే ఆలోచనతో వక్ఫ్ బోర్డు చైర్మన్ గారితో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారికి
గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह पूरे शहर आंध्र प्रदेश के लिए बड़ी खुशी की बात है कि हम देख रहे हैं कि आंध्र प्रदेश गवर्नमेंट गरीब तलबा के लिए जो वक्फ बोर्ड की जानिब से जितने भी कौम के अंदर जितने भी गरीब तलबा जो है पढ़ना चाहते हैं उन सब के लिए जो है 10वीं जमात इस साल 450 मार्क्स हासिल करने के बाद वक्फ बोर्ड की जानिब से एक टैलेंट टेस्ट रखा गया है जो 6 तारीख से 12 तारीख तक जो है ये ऑनलाइन कर सकते हैं। 13 तारीख को जो है हॉल टिकट डाउनलोड कर सकते हैं और 17 तारीख को जो है इसका एग्जाम दे सकते हैं। तो ये जो है हम समझते हैं कि हमारे लिए बड़ी खुशी की बात है। अक्सर तबके हमारे मुसलमानों के अंदर गरीब लड़के हैं, काम करने वाले, कारोबार करने वाले गरीब तबके के लोग पढ़कर जो है तालीम हासिल करने के लिए उनको जो है ये ऐसा सुनहरा मौका है कि आंध्र प्रदेश की गवर्नमेंट जनाब सीएम चंद्रबाबू नायडू साहब और लोकेश बाबू जनाब जो है, उसके बाद हमारे अखिलेती बहबूद के मिनिस्टर जनाब अलहाज NMD फारूक साहब, इन्होंने बैठ कर सोच कर मिल्लत के लिए, कौम के लिए, ये सिर्फ स्कीम जो है माइनॉरिटीज मुसलमान बच्चे और तलबा तालिबात के लिए जो है स्कीम रखा गया है। इसके अंदर जितने भी बच्चे जो है पढ़कर क्वालिफाई होते हैं 17 तारीख को लिए, उनके बाद जो है इंटरमीडिएट के लिए अच्छे से बेहतरीन खाने के साथ, ताम और ख़ियाम के साथ तालीम भी जो है मुफ्त दी जाएगी। ऐसे बच्चे अगर जो है पढ़ेंगे, कामयाब होंगे तो इंशाल्लाह इनके लिए जो है एमसेट भी होगा, उसके बाद नीट भी लिखेंगे। हर किस्म की सहूलत बच्चों के लिए जो है आंध्र प्रदेश के अंदर जो है की जाएगी। ये बच्चों के जो है तकरीबन 250 बच्चे, लड़के और लड़कियां, जिसके अंदर 250 बच्चों को जो है इंशाल्लाह इसमें सेलेक्ट किया जाएगा। हम देखते हैं कि हमारे जो है कौम के अंदर ज्यादातर लोग जो है गरीब गुरबा रहते हैं, पढ़ सकते हैं, लेकिन आगे की तालीम हासिल करने के लिए उनके पास जो है माल और दौलत, पैसे ना रहने की वजह से तालीम को छोड़ देते हैं, ड्रॉप आउट हो जाते हैं। तो लिहाजा बड़ी खुशी और मसरत की बात है कि हमारे चंद्रबाबू नायडू साहब, सीएम साहब ने सोचकर और जो है हमारे वक्फ बोर्ड की जानिब से, वक्फ बोर्ड हमारा है, मुसलमानों का है, इसलिए जो है मुसलमान बच्चों के लिए, इनकी तरक्की के लिए वक्फ बोर्ड की जानिब से जो है स्कीम दी जाती है। तो मैं खुशी के साथ, इस बात के साथ तहे दिल से जो है शुक्रिया अदा करता हूँ कि वक्फ बोर्ड के चेयरमैन साहब अब्दुल अजीज साहब और जनाब अलहाज NMD फारूक साहब ने ये मशवरा करके मिल्लत के कौम के लिए, तरक्की के लिए, ये क्योंकि एजुकेशन सबके लिए अहम जरूरी है। अगर किसी कौम को जो है कमजोर करना है, पीछे डालना है, तो तालीम अगर हटा दें तो कौम खुद ब खुद जो है पीछे पड़ जाएगी, गिर जाएगी। तो ये तमाम बातें सुनकर, सोचकर, समझकर जो है मुसलमान की तरक्की और फलाह बहबूदी के लिए, आगे की तालीम बच्चों को जो है हासिल करने के लिए स्कीम शुरू की है। लिहाजा सबका जो है मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि स्कीम पूरे आंध्र प्रदेश के अंदर जो है चलाया जाएगा। तो हमारी बड़ी खुशकिस्मती है कि स्कीम को लाकर हमारे बच्चों की जिंदगी रोशन चराग बनाकर आगे की तालीम हासिल करने के लिए एक मिसाल कायम होगी। कौन सी दुनिया के अंदर जितने भी आज हम देखते हैं हिंदुस्तान के अंदर कौन से गवर्नमेंट के अंदर जो है स्कीम नहीं है, यहाँ पर ये स्कीम लागू करके मुसलमानों की जो है तरक्की फलाह बहबूदी के लिए एक कामयाबी के साथ ये लोग जो है जाना चाहते हैं।
నంద్యాల వాళ్ళలో చూసేటువంటిది అంటే తక్కువ కాదు అనేటువంటిది ఇయర్ కూడా నేను చేశారు. ఎస్ ఐ టోల్డ్ యు ఎర్లీ, ఫస్ట్ న్యూస్ హైయెస్ట్ మార్క్ ఇన్ ఎంపీసీ, హైయెస్ట్ మార్క్ ఇన్ బైపీసీ నంద్యాల నుంచి అనౌన్స్ అని. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్కాలర్స్ అండ్ ఆల్సో కంగ్రాచులేట్. సో ఈ నంద్యాలలో ఈ సక్సెస్ మీట్ ను పెట్టడానికి కారణం మనం ప్రజెంట్ ఉన్నటువంటి సీనియర్లని, మీ ప్రొఫెషనల్ అలాగే జూనియర్స్ అందరూ ఈ సక్సెస్ ని సెకండ్ ఇయర్ లో ఇంతకంటే ఇంకా మంచి ఎఫర్ట్స్ పెట్టి ఏరియా వాళ్ళకి కూడా వస్తే ఇట్స్ బెటర్. Afridi Khan with 94 percentile. Afridi Khan and his father. Harshit with 89 percentile with your parents. Anjana. And with your Ishwar Varaprasad with 87 percentile. All the JEE toppers, please take a group photo.
నీ పేరు అమ్మాయి? సురభ్. ఏ కాలేజ్ చదువుతున్నాను? నారాయణ. ఎలా ఉంది మీ ఫస్ట్ ఇయర్? చాలా బాగుంది. కాలేజెస్ అన్ని ఉన్నా కూడా నారాయణ ఇస్ ద బెస్ట్. నారాయణ ఉన్న సిస్టమ్, కేర్, బెడ్రూమ్ అన్ని మంచిగా ఉన్నాయి. వాటి వల్లనే మాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి. ఈ కాలేజ్ లో మీకు ఎలా అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంది? చాలా బాగా ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఇచ్చాను. ఎలా ఉంది కాలేజ్? ఏంటి కాలేజ్ గురించి కొంచెం చెప్పవా? నారాయణ కాలేజ్ చాలా బాగుంది. ఫెసిలిటీస్ కానీ, స్టాఫ్ కానీ, నా టీచింగ్ అన్ని చాలా బాగున్నాయి. అంటే మా నారాయణ కాలేజ్ లో మీరు చేస్తే సజెస్ట్ చేశారు. బట్ నేను బాగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఫైనల్ గా నారాయణతో ఐ థింక్ నా డెసిషన్ వర్క్ అయిందనమాట. నేను టామ్ టాపర్ గా నిలిచాను. చాలా థ్యాంక్స్ మా టీచింగ్ స్టాఫ్ కి అందరికి, మా కోడింగ్ సార్ కి, గవర్నమెంట్ సార్ కి, ఏజిఎం గారికి అందరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొత్తగా 10th అయిపోయి ఇంటర్ జాయిన్ అయ్యే వాళ్ళకు మీ సజెషన్ ఏంటి? నేనేం సజెషన్ ఇస్తానంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. నేనేం చెప్తున్నా అంటే మా నారాయణ కాలేజ్ బెస్ట్ అని చెప్తున్నాను. మీ డెసిషన్ బట్టి ఉంటది, కానీ ఇక్కడికి రావడం చాలా వర్క్. బాగా చదువుకుంటారు. జేఈ కానీ, ఐపీ కానీ, ఎవ్రీథింగ్ వెరీ గుడ్. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏం చదువు ఇప్పుడు నారాయణ కాలేజ్ స్టడీస్ ఏంటి? ఎంపీసీ ఎన్ని మార్క్స్ వచ్చాయి? 421. ఎలా ఉంది కాలేజ్? ఏంటి? చాలా బాగుంది. అన్ని నేర్పిస్తారు. ఒకటికి 2 సార్లు చెప్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కాలేజీలో టీచర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా మీకు అర్థం ఎలా చెప్తారా క్లాసెస్ అన్ని? చాలా బాగా అర్థమవుతుంది. ఒకటికి 2 సార్లు చెప్తూనే ఉంటారు. అమ్మాయి నీ పేరు? నా పేరు తన్మయ్. ఇంటర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? నాకు 470కి 465 మార్క్స్ వచ్చాయి. ఓకే, మరి ఈ కాలేజ్ ఎలా ఉంది? కొత్తగా చేరే వాళ్ళకి మీరేమైనా మీ అడ్వైస్ ఇస్తారా? ఈ కాలేజ్ చాలా బాగుంది. ఎలా అంటే ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ ఒకవేళ మనం ఏదైనా ఆబ్సెంట్ అయినా ఏదైనా క్లాసెస్ కి కూడా మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళు మనల్ని పిలిచి ఏమైనా అర్థం కాకపోతే కూడా ఒక 2-3 టైమ్స్ ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఆబ్సెంట్ అయినా ఏదైనా కానీ చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఇంకా క్లాస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సార్, రమేష్ సార్, సార్ చాలా సపోర్టివ్. ఇంకా 10th అయిపోయిన వారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళ ఉంటాయి, బట్ నారాయణ చాలా బెస్ట్, చాలా వర్త్. మీరు ఇక్కడ చదివితే మీకు చాలా స్కోర్ వస్తుందని చెప్పగలను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అమ్మాయి నీ పేరేం పేరు అమ్మాయి? పూజిషా. మార్క్స్ అని వచ్చాయి? ఓకే, 985. ఎలా ఉంది నారాయణ కాలేజ్ లో మీ స్టడీస్? చాలా మా మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారంటే ఎలా చదువుకోవాలి ప్రతి ఒక్కటి మాకు మోటివేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మేము మార్క్స్ స్కోర్ చేయగలం. మీరు కొత్తగా చేరబోయే స్టూడెంట్స్ కి అంటే నారాయణ కాలేజ్ లో చేరాలనుకుంటే మీ అడ్వైస్? నంద్యాలలో ప్రతి ఒక్క కాలేజ్ లో నారాయణ రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. పేరు మనీశ్రీ. నేను నారాయణ జూనియర్ కాలేజ్ లో చదువుతాను. నారాయణ జూనియర్ కాలేజ్ చాలా మంచి కాలేజ్. దాంట్లో కాలేజ్ లో చెప్పే స్టాఫ్ కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ తెలుస్తున్నారు. అండ్ జేఎల్ కూడా మంచిగా డౌట్స్ క్లారిఫై చేస్తారు. చూసినారు. కొత్తగా చేరబోయే విద్యార్థులకు నీ సలహా ఏంటి? హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. అదే నా సలహా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.
అయిపోతాయి. సైకిల్ స్టాండ్ కూడా ఆక్షన్ అయిపోతుంది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు కానీ, వచ్చేటువంటి మోటార్ బైక్స్ కానీ, ఆటోలు కానీ, వెహికల్స్ కానీ అందరూ గమనించుకోవాలి. ముఖ్యంగా దుకాణదారులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఈ యొక్క మున్సిపాలిటీకి చలాన్స్ కట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ యొక్క వ్యాపారాలు గౌరవంగా జరగాలి. ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా గౌరవంగా జరగాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మోటార్ బైక్ మీద వచ్చి మీ షాప్ ముందు నిలబడి నాకు సరుకులు ఇవ్వండి అంటే కనుక దయచేసి వద్దండి. ఎందుకంటే ఒక దిగుసారిగా మీరందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ కొనుక్కోవడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా బైకుల మీద వచ్చి బైక్ మీద తీరుకుండా సరుకులు ఇచ్చి ఇదివో అనేసి అంటున్నారు. ఇది ఏమాత్రం కూడా బాగుండలేదు. సో బైకుల మీద వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక సైకిల్ స్టాండ్ అంటే ఒకటి ఏర్పాటైంది. అక్కడ పెట్టుకొని బ్యాగులు తెచ్చుకొని, సంచి బ్యాగులు కానీ వేరే బ్యాగులు తెచ్చుకొని కూరగాయ దుకాణదారు దగ్గరకు వచ్చి గౌరవంగా కొనుక్కొని వెళ్ళిపోవాలి. కానీ స్కూటర్ల మీద వేయడా బైకుల మీద వచ్చి కూరగాయలు ఇవ్వండి ఇంకా దయచేసి ఇవ్వద్దు. మన యొక్క రెస్పెక్ట్ మనమే కాపాడుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఉన్నారో మనం పుచ్చుకోవాలి. అలాంటి వాళ్ళు వచ్చినట్టుగా వేరే వాళ్ళ యువతలకు కోరుతున్నారు. అలాగే బైకులు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒక సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేశాము, అక్కడ పెట్టి రావాలి. అంతేగాని లోపలికి బైకులతో రావాలనేసి మా యొక్క గమనిక. ఇదైనాక ఈ రోడ్డు అంటే ఉండేది వచ్చుకోవాలని కోసమే కానీ దుకాణం పెట్టేసి రోడ్డులో బ్యాక్ చేసి మా ఇష్టము మేము ఒక్కరే ఉంటామని ఒక్క చిన్న విషయాన్ని గమనించుకోవాలి. అందరూ లైన్ దగ్గర ఉండేట్టుగా అందరికీ వ్యాపారం ఉంటాయి. అలా కాకుండా నేను నాకు వ్యాపారం జరిగే శూన్యం. ఎందుకంటే ఒక దుకాణంలో ఉండేట్టుగా ఒక క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ ఉండేట్టుగా వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా బైక్ స్టాండ్ లో బయట చేసి అందరూ వచ్చి భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ స్వేచ్ఛగా ఈ మార్కెట్లోకి వచ్చి కూరగాయలు కొనుక్కోవడానికి అవకాశం కల్పించాల్సింది బాధ్యత మీ పైన ఉంది, నా పైన ఉంది. అందువల్ల నేను చెప్పేటువంటి విషయాలు గమనించండి, సహకరించండి. అలా కాని పక్షంలో మున్సిపాలిటీ వారు చర్యలు ఉపకరిస్తారు. దీంట్లో ఎలాంటి రాజ్యం లేదు. సో ఈ రోజు నుంచి మేము ఈ విషయంలో సీరియస్ ఉంటాం. నాకు ఇన్స్పెక్టర్స్ కానీ ఆవేలు కానీ మా టౌన్ ప్లానింగ్ కానీ వస్తారు. తెచ్చినప్పుడు జరిగేది అందరూ గమనించాల్సి కోరుతున్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళు వచ్చే వాళ్ళ సలహాలుగా సూచనలు కానీ ఇస్తేగా అదే మేము కాసులు అయితే వెంటనే చేయాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని ఎక్కడైనా టీం అంతా ఇమ్మీడియట్ గా వికెట్ చేయాలి. అదర్వైజ్ గాలి పెట్టేసేది టీం అంటారు. టీం అంటారండి ఇమ్మీడియట్ గా వికెట్ చేయండి. అదర్వైజ్ గాలి పెట్టేసేది. అందరికీ స్పెషల్ నమస్కారాలు. నంద్యాల పట్టణంలో ఏకైక వెజిటబుల్ మార్కెట్ పెద్దది మన చౌక ఉంది, మంచి చౌకలో ఉంది. దీన్ని రోజుకు వేల మంది సందర్శిస్తుంటారు. అమ్మేవాళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ. నంద్యాలలో విపరీతమైనటువంటి ఏదైనా ఉందంటే ఇంకా మార్కెట్. అలాంటి మార్కెట్ను కొంత స్టెబిలైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. గత 2-3 సంవత్సరాల కల్లా ఆప్షన్ చేయకుండా డిపార్ట్మెంట్ ద్వారా కలెక్షన్ ఉన్నాయి. అయితే సంవత్సరం ఆప్షన్స్ చేశాం. పాటదారులు వచ్చి పాడుతున్నారు. వారి యొక్క విషయాలు మేము వినాలి. అలాగే దుకాణదారుల యొక్క సంగతి కూడా గమనించాలి. అందులో భాగంగానే మేము ఇరువైపుల వారికి ఏం చెప్తున్నామంటే కనుక మీకు ప్లేస్ ఏదైతే ఇయర్ మార్క్ అయిందో ఆ
ప్లేస్లో ఉండి అమ్ముకోండి. కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో వచ్చిపోయే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సి ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు లేడీస్ మార్కెట్లకు వస్తూ ఉంటారు. అందరూ కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క రద్దీగినట్లు ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఫ్రీగా కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దీన్ని గమనించుకొని దుకాణదారులు కావచ్చు, దుకాణదారులే ముఖ్యంగా మీ షాప్ ఏదైతే ఉందో ఆ యొక్క సరిహద్దు ఏదైతే ఉందో దాటి మళ్ళీ రోడ్లోకి వచ్చి రోడ్లో నుంచి ఉన్నప్పుడు కొనుగోలుదారులు ఏంటంటే వాళ్ళందరూ కూడా స్కూటర్ల మీద బైకుల మీద వచ్చి నుంచొని అంటే అలాగనే కూర్చొని బైకులో కూర్చొని కూరగాయలు ఇవ్వండి, ఆ కూరగాయ ఈ కూరగాయ అడుగుతూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ బాగా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఇరువైపుల వారికి రిక్వెస్ట్ అంటే కనుక మార్కెట్ను చక్కగా ఉంచుకుందాం, శుభ్రంగా ఉంచుకుందాం. శుభ్రంగా ఉంచాలంటే ఆ బాధ్యత మాది మున్సిపాలిటీది. 100% శుభ్రంగా ఉంచుతాం. శుభ్రంగా లేని పక్షంలో మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేయాల్సిన కూడా అవసరం లేదు. పురమిత్ర అని ఒక యాప్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ కండిషన్ ఏ విధంగా ఉందో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఇంకా మా యొక్క ఇన్స్పెక్టర్ కానీ సెక్రటరీస్ కానీ పరిగెట్టుకుంటూ వస్తారు. వాళ్ళు రాలేని పక్షంలో మున్సిపల్ కమిషనర్ స్వయంగా నేనే వస్తాను, చేస్తాం. ఇవన్నీ మేమందరం ఉండేది మీకోసం. అందువల్ల మేము ఇచ్చేటువంటి సర్వీసెస్ను అందుకోండి, చక్కగా వాడుకోండి, చక్కగా సద్వినియోగపరచుకోండి. అంతేగాని దుర్వినియోగపరచొద్దు. అదేవిధంగా ఒక ఏరియా ఉంది ఇక్కడ ఐడిఎస్ఎంలో స్కీమ్ కింద షెడ్లు వేసాం. షెడ్లకు గజంలో రేట్లు ఫిక్స్ చేశాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవి మేము ఇవ్వము అనేసి చెప్తున్నారంట. అది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. అది గజెట్ ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా గౌరవించాల్సిందే. దాన్ని గౌరవించినప్పుడు ఆ ప్లేస్ నుంచి రిజెక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. సో జరిగేది ఇదే. వల్ల మున్సిపాలిటీ ఏవైతే చేయం రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ కూడా పాటించాలి, ఫాలో కావాలి. అయితేనే మున్సిపాలిటీ ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చేటువంటి ఇన్కమ్ను మళ్ళీ ఎక్కడ పెడతాం, ఇక్కడే పెడతాం. మిమ్మల్ని డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ పెడతాం. కాబట్టి ఈ విషయంలో గమనించాలి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. జిల్లా హెడ్ క్వార్టర్ అయినాక ఇంకా మన పాత పద్ధతిలోనే ఉండడం వల్ల ప్రయోజనం లేదు. గౌరవ శాఖ మంత్రి గారు సారు ఫరూక్ ఖాన్ గారు ఎంతో ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో టౌన్ ఇంప్రూవ్ అవుతా ఉంది. దానికి అనుగుణంగానే మనం కూడా చేయించుకోవాలి, మారాలి. మారితేనే